నమస్తే ఎవ్రీవాన్, ఎంతో రుచికరమైన చికెన్ హలీం ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కుక్కర్లో 2 టీ స్పూన్స్ మినప్పప్పు, 4 టీ స్పూన్స్ బాస్మతి రైస్, 2 టీ స్పూన్స్ పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, 5 టీ స్పూన్స్ సాంబా గోధుమ రవ్వ యాడ్ చేసి బాగా వాష్ చేసి వాటర్ని డ్రైన్ చేసేయాలి. తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఉడికించుకున్న పల్సెస్లో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మెత్తగా మెతుక్కొని పక్కన పెట్టుకోవాలి. 4 టీ స్పూన్స్ ఘీ, 4 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అందులో 2 బిగ్ సైజ్ కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా వేగనిచ్చి ఒక కప్పులో సపరేట్ చేసుకోవాలి కొన్ని ఆనియన్స్ని, ఫ్రైడ్ ఆనియన్స్ని. రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్లోకి 10 గ్రీన్ చిల్లీస్, 1 టీ స్పూన్ కసూరి మేథి, 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయాలి. ఇప్పుడైతే ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న 3/4 కిలో చికెన్ని యాడ్ చేయాలి. ఇందులోనే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. చికెన్ని ముందే మ్యారినేట్ ఎలా చేయాలంటే 3/4 కిలో చికెన్లో 2 లెమన్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్, 1 టీ స్పూన్ రాక్ సాల్ట్, 1 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకొని ½ అన్ అవర్ మినిమమ్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మూత పెట్టి చికెన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత అందులో ఉన్న సూప్ని సపరేట్ చేసి చికెన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత బాగా మెదుపుకున్న చికెన్లోకి ఆల్రెడీ మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పల్సెస్ మిశ్రమము, అది కూడా యాడ్ చేసేసేయాలి. అవసరమైతే సాల్ట్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసి అంతా బాగా ఇంకోసారి మళ్ళీ మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ సూప్ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసి అందులోనే ఫ్రైడ్ క్యాషియో నట్స్ అండ్ కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఒక బౌల్లో సపరేట్ చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేయాలి. మొత్తం మిశ్రమము చిక్కబడేంత వరకు కలుపుతూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో రుచికరమైన, హెల్దీ, అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ హలీం రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇలాంటి మంచి మరిన్ని రెసిపీస్ కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.